హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్షణం, హిట్ 2, మేజర్ ఇలా పేర్లు వినగానే మనకు గుర్తొచ్చే పేరు అడవిశేష్. ఎప్పుడూ టైట్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మనల్ని సీటు అంచున కూర్చోబెట్టే శేష్ చాలా గ్యాప్ తర్వాత డెకాయిట్ ఏ లవ్ స్టోరీ అంటూ మన ముందుకొచ్చాడు. మరి ఈ లవ్ స్టోరీ వర్కౌట్ అయిందా? మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా? రండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. కథేంటంటే, కథ హిందూపురంలో స్టార్ట్ అవుతుంది. మన హీరో హరిదాస్ అలియాస్ సరస్వతి ఇద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ హీరోయిన్ అన్నకి ఇది అస్సలు ఇష్టముండదు. వీళ్ళు ఏకాంతంగా ఉన్న టైం చూసి అన్న దాడి చేస్తాడు. కట్ చేస్తే హీరోకి 13 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. దానికి కారణం హీరోయిన్ చెప్పిన అబద్ధపు సాక్ష్యం. 13 ఏళ్ల తర్వాత కరోనా లాక్డౌన్ టైంలో హీరో జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. అతని టార్గెట్ ఏంటంటే దుబాయ్ పారిపోవాలి, తనని జైలుకు పంపిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలి. ఇంకోవైపు మన హీరోయిన్కి పెళ్లైపోతుంది, ఒక పాప. భర్తేమో ఆస్పత్రిలో ఉంటాడు, బిల్స్ కట్టడానికి డబ్బులు కావాలి. ఈ టైంలో హీరో ఒక హాస్పిటల్లో దోపిడీ ప్లాన్ చేసి ఆ కేసులో హీరోయిన్ని ఇరికించాలని స్కెచ్ వేస్తాడు. కానీ అతనికి డ్రైవింగ్ రాకపోవడంతో అదే హీరోయిన్ సాయం అడుగుతాడు. ఆమె కూడా డబ్బుల కోసం ఒప్పుకుంటుంది. మరి ఈ దోపిడీ సక్సెస్ అయిందా? హీరోయిన్ ఎందుకు అప్పుడు అబద్ధం చెప్పింది? అసలు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిశారా లేదా అన్నది మిగతా స్టోరీ. ఈ సినిమాకి ఏ లవ్ స్టోరీ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు, కానీ స్క్రీన్ మీద ఆ లవ్, క్రైమ్ రెండూ సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు భయ్యా. అడవిశేష్ సినిమా అనగానే మనం ఒక బిగువైన కథనం ఆశిస్తాం, కానీ ఇందులో అదే మిస్ అయింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఎక్కడో క్లైమాక్స్లో తప్ప ఆ ఫీల్ మనకు కనపడదు. ఇక సినిమాలో లాజిక్స్ కూడా కొంచెం మిస్ఫైర్ అయ్యాయి. హీరో దళితుడు అనే పాయింట్ ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళని విడదీసే విలన్ క్యారెక్టర్ అసలు రిజిస్టర్ అవ్వదు. ఇంకో ఫన్నీ ఫ్లా ఏంటంటే, జైలు నుంచి భయంకరమైన యాక్షన్ సీన్లో పారిపోయి వచ్చిన హీరో వెంటనే ఐటెం సాంగ్లో స్టెప్స్ వేయడమేంటో డైరెక్టర్కే తెలియాలి. అలాగే హిందూపురం బ్యాక్డ్రాప్ అన్నారు, కానీ శేష్ పలికిన రాయలసీమ యాస అంతగా అతకలేదు. ఏదో పుష్ప సినిమాలో చిత్తూరు స్లాంగ్లా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్: శేష్ ఎమోషనల్ సీన్స్లో ఇరగదీశాడు. మృణాల్ ఠాకూర్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంది, తన పరిధి మేరకు బాగా చేసింది. కానీ తన క్యారెక్టరైజేషన్లో ఉన్న గందరగోళం వల్ల తను ఎందుకలా బిహేవ్ చేస్తుందో మనకు అర్థం కాదు. ఇన్స్పెక్టర్గా అనురాగ్ కశ్యప్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. మైనస్ పాయింట్: ప్రకాష్ రాజ్, సునీల్ లాంటి హేమాహేమీలున్నా డైరెక్టర్ వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో ఏదో జరిగిపోద్దనుకుంటే 2 సీన్స్లో మెరిసి మాయమైపోయాడు. టెక్నికల్స్: సినిమాకి మెయిన్ పిల్లర్స్ కెమెరా అండ్ బీజిఎం. ధనుష్ భాస్కర్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్ని ఫ్రెష్గా చూపించింది. ఇక గ్యానీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అరాచకం. యాక్షన్ సీన్స్కి బీజిఎం ప్రాణం పోసింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్లో ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్: ఫైనల్గా చెప్పాలంటే డెకాయిట్లో మెయిన్గా మిస్ అయింది ఎమోషన్. అడవిశేష్ గత సినిమాల స్టాండర్డ్నైతే ఇది రీచ్ అవ్వలేకపోయింది. ప్లస్లు: శేష్ అండ్ మృణాల్ యాక్టింగ్, బీజిఎం, విజువల్స్. ఫస్ట్ హాఫ్. మైనస్లు: కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్, పెద్ద కాస్టింగ్ని వేస్ట్ చేయడం. ఇది గైస్ డెకాయిట్ మూవీ ముచ్చట. మరి మీరు సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.